నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క జూబ్లీహిల్స్ ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ ఉన్న వికలాంగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన పథకం ఏదైతే ఉందో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటిదాకా వాళ్ళకి పెన్షన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. సో మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ టీజీ ట్రాన్స్కో ఆఫీస్ దగ్గరికి అయితే పెద్ద ఎత్తున వికలాంగులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం. మరి అన్న నమస్తేనే. సో ఎందుకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది అంటే ఏం చెప్తారు? రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి సంబంధించి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను ఒక ప్రత్యేక శాఖ గుర్తించి దానికి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో కూడా వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఇచ్చారు. మరో ముఖ్యమైనటువంటి హామీ ఏంటంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి, అక్కడ చట్టం చేసినాం. దేశవ్యాప్తంగా కూడా మేము మా కాంగ్రెస్ పార్టీని కనుక తెలంగాణ వికలాంగుల సమాజం ఆదరిస్తే ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీలలో ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇన్ని రోజులు కలిసినా కానీ ఏ ఒక్క హామీ కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చిన అదే నెలలో 6,000 రూపాయలు పింఛన్ చేస్తానని చెప్పిండు. ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు దగ్గరగా వస్తున్నది. మరి 2 ఏళ్లలో వికలాంగులకు ఇస్తున్నటువంటి పింఛన్ పెంచకుండా వికలాంగుల సమాజాన్ని ఏ మొహం పెట్టుకొని ఇవాళ జూబ్లీహిల్స్లో ఓటాడుతుండో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. మీరంతా ఇక్కడ జూబ్లీహిల్స్లో స్థానికులే. సో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక నడుస్తూ ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది? మరి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మేమే గెలుస్తాం, మేము అన్ని పథకాలు ఇస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడానికి అంత అవసరమే వచ్చింది? మరి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుమరుగు కావడం అనేది ఖచ్చితంగా జరిగేటటువంటి పని. ఆ రోజు ఏంటంటే ప్రజల 6 గ్యారెంటీల పేరుతోనే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. అందులో ముఖ్యంగా అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడిపే మా వికలాంగుల సమాజాన్ని కూడా పింఛన్ పెంచుతాం అనేసరికి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చింది 4,016 రూపాయలు, ఈయన 6,000 రూపాయలు ఇస్తానంటుండు కదా. అది వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానంటుండు కదా, వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తానంటుండు కదా అని చెప్పేసి నమ్మకంగా సరే మమ్మల్ని ఏమన్నా మేలు చేస్తారేమో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంకేమన్నా మంచి కూడదని చెప్పేసి మేము ఓటేసినాం. కానీ ఓటేసినటువంటి మా వికలాంగుల సమాజాన్ని నట్టేయడం ఉంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపెడతా ఉన్నారు. అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ కానీ బీజేపీ కోట్లు వేస్తే మీ పథకాలు రావు, పెన్షన్ రాదు, సన్నబియ్యం రాదు, ఇదని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ప్రభుత్వ పథకాలు రాకుండా చేసేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కట్టిన గతే ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు తెలంగాణలో. ఇప్పటికే 2 ఏళ్ల పరిపాలనలో ఒక్క హామీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందండి? వికలాంగుల సమాజం ఇలా రోడ్ల మీదకి ఎక్కి ర్యాలీలు చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే మీరు మహిళలకు ఉచిత రవాణా ఇస్తానన్నారు, మహిళలకు ఇచ్చారు. మరి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా ఇస్తానన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా. ఎన్ని కోట్ల బడ్జెట్ పడుతున్నది? ఇవాళ మీ మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ మాకు పింఛన్లు పెంచుతున్నటువంటి హామీ నెరవేర్చడానికి డబ్బులు ఉండదండి. మా ఓట్లతోనే కదండి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నది. మరి ఇవాళ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఒక్కలే కదా వికలాంగుల సమాజం కదా ఇలా మహిళలు మోసం చేసిన సబ్బండ వర్గాలు కూడా రేవంత్ రెడ్డి మోసం చేయని వర్గం అంటూ ఏదీ లేదు. ఇలా రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షులైన షర్మిల గారు ఎవరు ఉన్నారు, రేపు భవిష్యత్తులో తెలంగాణ ఆ పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా వికలాంగుల సమాజమే చేస్తుంది. ఎందుకంటే మమ్మల్ని నట్టేయడం ఉంచిండు, మమ్మల్ని నిలువు దోపిడీ చేసి వికలాంగుల సమాజాన్ని మోసం చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత ఈ విధంగా అస్తం పార్టీ అంతు లేకుండా చేయడమే మా వికలాంగుల సమాజం యొక్క లక్ష్యంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏం చేయలేదు, చాలా మందికి మోసం చేసిందని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతాను. ఏం చెప్తారు ఒక ఓటర్గా జూబ్లీహిల్స్లో? మరి వాళ్ళు చెప్పినట్టు ఏమైనా జరగలేదైనా? ఇప్పుడు ముఖ్యంగా బ్రదర్ మీరు ఆలోచించండి బ్రదరు, తెలంగాణ రాష్ట్రం రాకముందు వికలాంగుల పింఛన్ ఎంత ఉన్నది? తెలంగాణ రాష్ట్రం రాకముందు వికలాంగుల పింఛన్ 500 ఉండే. ఇవాళ ఎంత పింఛన్ వస్తుంది? 4,016 రూపాయలు పింఛన్ వస్తుంది. అది ఏ పార్టీ చేసిందే ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలి. మరి అప్పుడు ఉన్నటువంటి పింఛన్ ఎంత, ఇప్పుడు వచ్చిన పింఛన్ ఎంత? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 500 ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి 500 రూపాయలని వికలాంగుల సమాజం కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారి రాష్ట్రంలో కూడా లేదు వికలాంగుల పింఛన్ 4,016. ఆ విధంగా కేసీఆర్ గారు వికలాంగుల పింఛన్ 4,016 రూపాయలు పెంచి వికలాంగుల సంక్షేమానికి పాటుపడినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రకి ఎక్కుతాడు. సో మరి ఈసారి మరి ఏంటి ఎవరికి మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది? మీరు అందరు కలిసి మరి ఎవరైతే ఉన్నారో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరి సైడ్ ఉంటారు మద్దతు?
మేము 100% బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకు మద్దతు ఇవ్వాలనేది కూడా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 6 గ్యారెంటీలతో వికలాంగుల సమాజాన్ని పింఛన్ పెంచుతామని చెప్పేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ నెరవేర్చకపోగా ఉన్నటువంటి మాకు ఎంఎస్ఎంఈ పాలసీలో రేవంత్ రెడ్డి గారు గతంలో పాలసీ రంగంలో వికలాంగుల రిజర్వేషన్ ఉండే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ రిజర్వేషన్ పూర్తిగా తీసేసిండు. అది ఇస్తానండి మా సంక్షేమాన్ని పాటుపడతారని మేము వేస్తే మమ్మల్ని నట్టేయడం ముత్తడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తుండు. ఇలా పింఛన్ పెంచుతున్నాడు, ఇలా నేటి వరకు కూడా పింఛన్లు లేవు, ఇలా ఎమ్మెల్యేల వేతనాలు తీసుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. పదవులు పోయినా కూడా పెన్షన్లు వస్తున్నాయి కదా. మరి పింఛన్లు వస్తున్నాయి. ఇలా మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న గౌరవం కూడా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళని అధికారంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టినటువంటి వికలాంగుల సమాజం మీద ఈ ముఖ్యమంత్రి గారికి ప్రేమ లేదా? రేపు కొడంగల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గెలవబోయేది కూడా వికలాంగుల అభ్యర్థి గెలవబోతున్నారు. కొడంగల్లో ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి అడ్రస్ గల్లంత అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అడ్రస్ గల్లంత అయితే.